మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఆదేశాల మేరకు టేక్మాల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భద్రతా కార్యక్రమంలో భాగంగా అల్లాదుర్గం సీఏ రేణుక వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మోటార్ వాహన చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ తుక్కయ్య, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు ఎప్పుడైనా మెయిన్ నాది, మీరు ఎక్కడైతే యాక్సిడెంట్ చేస్తారో ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచి పరిగెత్తుకొని రావద్దు. మిమ్మల్ని ఎవరైనా కొట్టిండ్రు తిట్టిందంటే వాళ్ళకు చాలా పెద్ద కేసెస్ జైలు పంపిస్తారు. యాక్సిడెంట్ అయినప్పుడు పబ్లిక్ ఎప్పుడు కూడా కొట్టకూడదు. యాక్సిడెంట్ అయింది ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి చేర్చాలి, 108 చేర్చాలి. సరే డ్రైవర్ తప్పని ఉండొచ్చు, పబ్లిక్ ఎవరిని ఉండొచ్చు. ఆ టైంలో డ్రైవర్ని ఎవరిని కొట్టకూడదు. ఎందుకంటే డ్రైవర్ కావాల్సి కొట్టాడు కదా, ఆ టైంలో తీసుకొని మీరు మాకన్నా చేయాలి. ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మీరు తప్పించుకొని వస్తే సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమి ఉన్నాయి. మనం ఇట్లాంటి మీటింగ్ కూడా ఇంతకుముందు చాలా చేసాము. ఇప్పుడు మీకు అందరికి కూడా ఇప్పుడు ఆటోలో ఉంది కదా, ముఖ్యంగా ఆటోలో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర సంత జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేవు. అసలుకైతే ఇన్సూరెన్స్ కొంచెం ఎవరికి సరిగా లేవు. అదే కదా, మీరు బండ్లు తీసుకుంటారు, హైదరాబాద్కి బండ్లు తెచ్చుకుంటారు. ఆ బండ్లు తెచ్చుకుంటారు, కనీసం వాని పేరు మీద కొనుక్కుంటే మన పేరు మీద చేయించుకోవాలి. అట్లా ఎవరో చేయించుకుంటారు. అదేనా, ఎన్ఓసి తీసుకొని వెంటనే చేయించుకోవాలి. ఒకవేళ మీరు అట్లా చేయించుకోకపోతే ఏమవుతుందంటే, మీరు ఏదో యాక్సిడెంట్ అయ్యారనుకో, ఆడ ఓనర్ మీద కేసు అవుతుంది. వాళ్ళు ఆడ ఏదో పని మీద ఉంటారు, మీరు ఏదో గుర్తారు, ఓనర్ మీద కేసు అవుతుంది. అప్పుడు వానికి కూడా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. అవునా, ఇప్పుడు మీరు ఏవైతే ఇన్సూరెన్స్ లేదనుకో మీ బండ్లకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.